రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం ఉంటుంది. నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా మోంతా తుఫాను ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి. తుఫాన్తో పాటే తేమ కూడా అంతా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు చలిగాలులు పెరిగాయి. దీంతో గత 2 రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పైనున్న ఆదిలాబాద్ నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా వరకు చలి సాధారణ కన్నా ఎక్కువగా ఉంటుంది. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలి ప్రభావం పెరిగింది. నిన్న జిల్లాల్లోనూ 20 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 15 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలా, రంగారెడ్డిలోని షాబాద్, కామారెడ్డిలోని మాచాపూర్, మెదక్లోని మిన్పూర్లో 14.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లిలోని జూలపల్లిలో 17.3, మంచిర్యాలలోని తాండూరులో 17.3, వరంగల్లోని సంగెల్లో 17.9 డిగ్రీల చొప్పున రాత్రి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ చలి గజగజ వణికిస్తుంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటుంది. సిటీ పరిధిలోని శంకరపల్లిలో అత్యల్పంగా 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్లో 15, రాజేంద్రనగర్ 15.3, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద 15.3, BHSAEలో 15.5, మల్కాజ్గిరిలో 15.7, కుత్బుల్లాపూర్లో 15.7, గచ్చిబౌలిలో 15.9, మారేడుపల్లిలో 16 చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. హైదరాబాద్లోనూ చలి గజగజ వణికిస్తుంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వాతావరణం ఉంటుంది. సిటీ పరిధిలోని శంకరపల్లిలో అత్యల్పంగా 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్లో 15, రాజేంద్రనగర్లో 15.3, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద 15.3, BHSELలో 15.5, మల్కాజ్గిరిలో 15.7, కుత్బుల్లాపూర్లో 15.7, గచ్చిబౌలిలో 15.9, మారేడుపల్లిలో 16 చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు.